అందరికీ జై భీమ్. నేను మీ నేతకాని నరేష్, అంబేద్కరిజం ఎడ్యుకేట్ సొసైటీ చైర్మన్, తెలంగాణ స్టేట్. ఈ మధ్యకాలంలో అంటే ఆగస్ట్ 1వ తారీఖు నాడు ఎప్పుడైతే ఏబిసిడి వర్గీకరణ పైన గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిందో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంతోమంది కొంతమంది ఏబిసిడి వర్గీకరణ అనుకూలులు విజయం సాధించినట్టుగా, మరి అదేవిధంగా అంబేద్కరిస్టులు అని పిలువబడే అంబేద్కర్ సిద్ధాంతమే బహుజన రాజ్యాధికార సిద్ధాంతం, మనకు వర్గీకరణ కాదు మనకు రాజ్యాధికారం ముఖ్యం అనేటటువంటి సిద్ధాంతాన్ని నమ్మి అంబేద్కరిస్టులుగా తమ భావజాలాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి మాల సోదరులు కూడా కొంతమంది మాల మేధావులు, ఉదాహరణకు ఎంఎఫ్ గోపీనాథ్ కావచ్చు, గంటా చక్రపాణి లాంటి వారు కావచ్చు, ఇంకా నాలాంటి కొంతమంది అంబేద్కరిస్టులు నిజంగా తమ యొక్క హర్షాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఎస్, ఈ 30 సంవత్సరాల తగాదా, ఈ 30 సంవత్సరాల ఒక అలజడి, దీంతోటైనా మాలమాదిగల మధ్య ఒక సత్సంబంధాలు ఏర్పడితే అవకాశం ఉందనేటటువంటి సందర్భం కూడా ఉంది. బాహాటంగా కొన్ని సందర్భాలలో గంటా చక్రపాణి గారు 1977 నుంచి, అంటే మన డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్ గారు కూడా ఎప్పుడైతే ఈ సందర్భం వచ్చిందో, ఎస్ నిజంగా ఒక దగ్గర నుంచి ఒక డిమాండ్ వచ్చినప్పుడు మనం కూర్చొని చర్చించుకోవాల్సినటువంటి అవకాశం ఉందనేటటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయటం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మన సోదరుడు మందకృష్ణ గారు ఎంత దారుణమైనటువంటి, అసలు ఎంత పెద్ద మాట అంటే, ఒక అగ్రవర్ణాల వాళ్ళు కూడా ఆ విధంగా ఒక జాతిని, ఒక మానవతావాదుల్ని మరి మనువాదులుగా చిత్రీకరించినటువంటి మరి మందకృష్ణ మాదిగ గారికి అసలు ఆయనకు ఏ విధంగా ఆ వాక్య సమంజసమో ఒకసారి ఆయన నివృత్తి చేసుకోవాల్సినటువంటిది అవసరం ఉంది. ఎందుకంటే మిత్రులారా, ఆయనకు మాలల త్యాగాలు తెలియదు. అసలు మాలలు ఈరోజు కాదు, ఎప్పుడో పీషువాల కాలంలో నుంచే మరి ఒక మానవతావాదులుగా, ఒక యుద్ధ వీరులుగా, ఒక యోధులుగా, ఒక పరిపాలనా అధ్యక్షులుగా, అంటే రాజ్యాల కాలం నుంచి, రాజుల కాలం నుంచి కూడా వాళ్ళ యొక్క కొలువుల్లో ఆర్థిక శాఖ మంత్రులుగా, అదేవిధంగా సమాచారాలు సేకరించేవారుగా వివిధ రకాలైనటువంటి వాళ్ళ యొక్క వృత్తిని కొనసాగించారు. అందులో భాగంగా ఎప్పుడైతే రాజ్యాలు పోయినాయో, ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి మరి రావడం జరిగిందో, అందులో భాగంగా మరి బ్రిటిష్ వాళ్ళు మన ఆంధ్ర ప్రాంతాన్ని రావడం, తెలంగాణ ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండడం, అందువల్ల ఈ రెండు ప్రాంతాలలో మరి మాలలు మాదిగల మధ్య కొంత వ్యత్యాసం ఉన్నమాట నిజం. మరి బ్రిటిష్ వారి యొక్క కాలంలో కూడా మరి వాళ్ళు బాగా చదువుకొని ఒక 100 సంవత్సరాలు అడ్వాన్స్గా, అంటే వాస్తవంగా తెలంగాణ ప్రాంతంలో మనకు విద్య లేదు. ఒకవేళ చదువుకున్నా అది ఉర్దూ మీడియంలో చదువుకోవాల్సినటువంటి సందర్భం. మరి అసలు మనం చదువు కాదు కదా, అసలు ఒక పనికే నోచుకున్నటువంటి సందర్భాలు. మరి ఏదో ఆ క్రిస్టియానిటీ పుణ్యాన అక్కడ ఉన్నటువంటి మాలలే కాదు, మాదిగలు కూడా చాలా లబ్ధి పొందారన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఆంధ్ర ప్రాంతంలో జనాభా ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్ర ప్రాంతంలో మరి మాలలు ఎక్కువ ఉంటారు, తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ ఉంటారు. అందులో భాగంగా ఆంధ్ర ప్రాంతంలో కొంత మాల ఉద్యోగస్తులు ఎక్కువగా ఉన్నమాట నిజం.
అక్కడ అందుకు సమానంగా జనాభా ప్రాతిపదికన మాదిగలు కూడా అదేవిధంగా అక్కడ లబ్ధి పొందినటువంటి వాటా చెప్పుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని విషయానికి వచ్చినప్పుడు తెలంగాణలో మరి అప్పుడు నైజాం పరిపాలన ఉంది. అప్పుడు మాలలైనా మాదిగలైనా అందరూ కూడా వెట్టి చేసినటువంటి వ్యక్తులే, ఎవరు కూడా ఉద్యోగులుగా ఉన్నటువంటి సందర్భం కాదు. అయితే ఎప్పుడైతే కులాల రీత్యా కొంత ఈ నల్లగొండ జిల్లా, ఖమ్మం జిల్లా, కొన్ని ఆంధ్ర బార్డర్లో ఉన్నటువంటి కొన్ని జిల్లాల మాల ప్రజలు మరి ఆనాటికే కొంత అడ్వాన్స్లో ఉండడం, అంటే ఎలా అడ్వాన్స్లో ఉండడం అంటే వీళ్ళు వృత్తిరీత్యా బట్టల వ్యాపారస్తులుగా ఆంధ్ర ప్రాంతానికి పోయి ఆ ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి చైతన్యాన్ని చూసి ఆ ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించుకుంటున్నారు చూసి మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మాలలు కొంత అరే మన పిల్లల్ని చదివించుకోవాలనే ఒక దృక్పథంతో మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు జీతాలుండో మరి ఎన్నో కష్టాలు పడైనా సరే తన పిల్లల్ని వాళ్ళు చదివించుకోవడం జరిగింది. ఇది మాలలు చేసినటువంటి నేరమా? ఎక్కడ మరి ఈ మధ్యకాలంలో కొంతమంది సోదరుడు మరి ఆయన డాక్టర్ పిహెచ్డి ఏ విధంగా చేసిండో మిస్టర్ పస్నూరి రవీందర్ గారు మాలలు దొబ్బి తిన్నారట. ఎక్కడ మాలలు దొబ్బి తిన్నది? ఎక్కడ మాలలు దొబ్బి తిన్నది? మరి నిజంగా ఆ లెక్కన తీయాలనుకుంటే 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, నిజంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు నిజమైనటువంటి అంబేద్కర్ వారసులైతే, నిజంగా నిబద్ధత ఉంటే ఒక్కసారి మీరు గుండె మీద చేసుకొని చెప్పండి మిస్టర్ పసులూరి రవీందర్ గారు, ఎవరు దొబ్బి తిన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత? ఇక్కడ భూ పంపిణీ వ్యవహారం చూసుకోండి, ఎస్సీ కార్పొరేషన్ చూసుకోండి, పదవుల విషయాలు చూసుకోండి, ఎమ్మెల్యేల విషయాలు చూసుకోండి, ఎంపీల విషయాలు చూసుకోండి, ఎవరికి ఎక్కువ వచ్చినాయండి? ఊగనే దుబ్బి తిన్నారని మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం? పసులూరి రవీందర్ గారు, మీరంటే మాకు చాలా గౌరవం ఉండే, కానీ ఎప్పుడైతే ఈ యొక్క మాటతోటి మరి నిజంగా మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని కూడా మీరుగానే తగ్గించినట్లుగా మరి భావించాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పటికీ నేను ఎందుకు అసలు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే మిత్రులారా, 1991 వరకు మీరు కనుక చూసినట్లయితే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మాలలు, ఉదాహరణకు నేను మా బావగారిని చూసినట్లయితే 1995 అంటే నేను ఉద్యోగంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరం వరకు కూడా తను ఒక దొరవారి దగ్గర 40,000 రూపాయలకు సంవత్సరం మొత్తం జీతం ఉన్నది తన పిల్లల్ని చదివించుకున్నటువంటి సందర్భం. ఎక్కడ ఎదిగిరండి మాలలు? ఏం సంపాదించండి మాలలు? ఇవాళ మీరు చూడండి, మాలలే కాదు మాదిగలే కాదు, ఎక్కడ ఎంతమంది, ఒక ఊర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో ఒకసారి చూసుకోండి. అది కూడా తెలంగాణ రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రానికంటే ముందు కూడా, అంటే స్వాతంత్రానికంటే ముందు కూడా, అది కూడా ఈ ఆంధ్ర బార్డర్ అంటే నల్లగొండ ప్రాంతం కావచ్చు, వరంగల్ ప్రాంతం కావచ్చు, ఖమ్మం ప్రాంతం కావచ్చు, ఈ ప్రాంతాలలో క్రిస్టియన్ మిషనరీలు వచ్చినాయి. అది మరి అదృష్టమో మరి ఈనాడు చూసుకుంటే మా దురదృష్టమో కానీ, ఒక విధంగా చెప్పాలంటే ఆనాడు కూడా ఈ తెలంగాణ ఆంధ్ర బార్డర్ ప్రాంతాలైనటువంటి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ప్రాంతాలలో మిషనరీస్ వచ్చి అక్కడ వాళ్ళు చర్చిలను స్థాపించి ఆనాడు క్యాథలిక్స్గా మరి మాలలు ఎక్కువ మంది క్యాథలిక్స్గా చేరడం వల్ల పిల్లలకు వాళ్ళ యొక్క మిషనరీ స్కూల్స్లో చేర్పించడం, తద్వారా వాళ్ళు ఉద్యోగాలు సాధించడం జరిగింది. అంతే తప్ప అక్కడ అవకాశాలు అందిపుచ్చుకున్నారు. ఇవాళ ఎంతోమంది మాదిగలు బాప్టిస్టులుగా, పెంతికోస్తులుగా, ఎన్నెన్నో సంఘాలుగా మరి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ క్యాథలిజానికి వచ్చేసరికి క్యాథలిస్టులు మాత్రం వాళ్ళు ఇటు విద్యతో పాటు వాళ్ళు మత ప్రచారం చేసుకున్నారు, ఇటు దళిత బడుగు బలహీన వర్గాల వారికి విద్యను కూడా అందించడం జరిగింది.
అందులో భాగంగా ఈ 3 జిల్లాలలో అంటే నల్లగొండ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి మాలలు కొంత అడ్వాన్స్గా ఉన్నారు. అంతే తప్ప ఎక్కడా కూడా మాలలు మాదిగలు అనేటువంటి దోచుకున్నటువంటి సందర్భం మాత్రం ఎక్కడా లేదు మిస్టర్ పసునూరి రవీందర్ గారు. ఇక మందకృష్ణ గారు మరి మీరు బేషరతుగా మాలలు మనువాదులు అని చెప్పినటువంటి సందర్భాన్ని మీరు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తారు. ఆయన ఏం చెప్తారంటే, నేను మిమ్మల్ని పాలకులుగా చూడాలి అనుకున్నాను, కానీ మీరు పాలకుల చెప్పు కాలి కింద చెప్పుల్లాగా బ్రతుకుతున్నారు. నేను మిమ్మల్ని సింహాల్లా పులులుగా బ్రతకాలని ఎంతో శ్రమించి రాజ్యాంగాన్ని రాశాను, కానీ మీరు అగ్రవర్ణ పాలకుల ముందు కుక్కల్లాగా పిల్లుల్లాగా బతుకుతున్నారు. నేను మీ ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు, కానీ మీరు నా ఆత్మగౌరవ నినాదాన్ని రాజకీయ పార్టీలకు బానిసలుగా మారిపోయారు. ఇది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఇది 1956 తను మరణించక ముందే ఎన్నో సందర్భాలలో ఎన్నో మీటింగ్లలో చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఒక గొప్ప దార్శనికుడు. ఎస్, చదువుకున్నవాడు జ్ఞానవంతుడైతారనుకున్నారు, కానీ ఎప్పుడైతే మాలలు మాదిగలు ఎంఏలు పిహెచ్డీలు చేసి విజ్ఞానవంతులుగా ఉద్యోగస్తులుగా మారుతారనుకుంటే అజ్ఞానులుగా ఇవాళ చివరికి ఈ దేశానికి ఒక గొప్ప సువిశాలమైనటువంటి ఆధునిక భారతాన్ని నిర్మించినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి ఇవాళ ప్రపంచ మేధావి, ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు అరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా దేశంలో ఎందుకు పుట్టలేదురా అని ఆలోచిస్తున్నారు. కానీ దరిద్రం ఏంటంటే ఈ భారతదేశంలో చదువుకున్న తర్వాత ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఒక అసలు ఎంత అంటే తన యొక్క తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుద్దినట్టుగా వ్యవహరిస్తున్నారు కొన్ని వర్గాల ప్రజలు. గొడంటాడు భారత రాజ్యాంగాన్ని అసలు అంబేద్కర్ రాయలేదట. మరి ఒకటి రాసిందే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా తను అహోరాత్రులు కష్టపడి నిద్రాహారాలు లేక ఒక జీవోత్సవంలాగా మారిపోయాడు. ఎందుకంటే నా ప్రజలు ఏనాటికైనా ఈ దేశానికి రాజులు కావాలి, ఈ రాజ్యాన్ని ఏలాలి, ఈ రాజ్యాన్ని మరి బహుజన రాజ్యాన్ని స్థాపించాలి అని కోరుకున్న వ్యక్తి. తన పిల్లలు పిట్టెల్లాగా రాలిపోతున్నా ఎన్నడూ కూడా చలించలే, తన మార్గాన్ని విడిచిపెట్టలే. అరే ఎక్కడ రిజర్వేషన్ అండి? అసలు అంబేద్కర్ రిజర్వేషన్ కొరకు కొట్లాడిండా? అసలు ఏమెరక, ఏం చరిత్ర చదివినరు? ఎంతమందికి చరిత్ర తెలుసు? అసలు మొన్న వచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ని చూడకముందే సంకలు గుద్దుకున్నారు. నిజంగా నేను చెప్తున్న ఇప్పటికీ మాదిగ మేధావులారా, మాదిగ ఉద్యోగస్తులారా, మాదిగ విద్యావేత్తలారా, అదొక 585 పేజీల జడ్జిమెంట్ అండి. ఇక ఈ రాజకీయ నాయకులు నిజంగా ముఖ్యమంత్రులు ఇక వాళ్ళు అసలు అక్కడి నుంచి వచ్చిందో రాలేదో వెంటనే నేనంటే నేను అమలుపరుస్తాను ఏబిసిడి వర్గీకరణని. ఎస్, అమలుపరచండి, ఎవరు కాదనట్లే. 30 సంవత్సరాలుగా మాలలని ఒక పురుగులుగా, ఒక దోపిడీదారులుగా, మరి ఎంతోమంది ఉద్యమాల పేరుతోటి మాలలను మానసికంగా మరి వేధించడం జరిగింది. బదనాములు. ఎస్, ఇది సత్యం కాదా? మరి వాస్తవంగా కూడా మాలలో కొంత తప్పు ఉంది. ఎందుకంటే మాల మేధావులు ఎవరు కూడా నోరు విప్పకపోవటం ఈ సమాజం కూడా నమ్మింది. ఎస్, నిజంగా మాలలు దోపిడీదారులేమో, నిజంగా మరి మాలలు మాదిగల వాటను దుబ్బుకు తిన్నారేమో అని ఎవరైనా నమ్ముతారు. కానీ నేను ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులతో చర్చించినటువంటి సందర్భంలో
ఏంటన్నా మరి ఏంది ఇట్లా జరుగుతుందని అడిగినటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చెప్పినారు? వాళ్ళు కూడా ఏమన్నారంటే, యా పోనీయండి, వాళ్ళు చెప్తూనే ఉంటారు, పోతూనే ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఇవాళ నిజం కడప దాటకముందే అబద్ధం ఊరేగినట్టుగా, ఊరు చుట్టొచ్చినట్టుగా ఇవాళ మాలల పరిస్థితి ఆ విధంగా దిగజారింది. ఎస్, కానీ ఏనాటికైనా సత్యాన్ని ప్రజలు నమ్ముతారు. ఇప్పుడిప్పుడే మాల మేధావులు కూడా బయటికి వెళ్ళినారు. ఇప్పుడిప్పుడే మాల మేధావులు కూడా తమ ఉనికిని, తమ యొక్క వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో గోరెటెంకన్న గారు శాసన మండలిలో ఒక సందర్భం వచ్చి, అరే మేము ఏం చేసినాం, ఎన్నాళ్ళు చేసినాం అని చెప్పినటువంటి సందర్భంలో కథం ఎప్పుడో అనక 30 సంవత్సరాల తర్వాత ఒక రాజకీయ నాయకుడు మాలలు చేసిన ద్రోహం ఏంది, దోపిడిదారుల మాలలు చేసిన త్యాగాలు లేవా, చుండూరు సంఘటన ఎవరు చేసిండ్రు, చుండూరు, నీరుకొండ, పదిరికుప్పం, లక్ష్మీపేట ఈ ఊచకోతలకు పైన విరుచుకుపడ్డదెవరు, ఈ ఊచకోతలను నిలువరించిందెవరు, ప్రత్యేక ఎస్సీ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు, కత్తి పద్మారావు కాదా, పూజ్య తారకం కాదా, వీళ్ళంతా ఎవరు, వీళ్ళు మాలలు కాదా? అప్పుడు మందకృష్ణ మాదిగా ఏడవన్నాడు, అడగరా మాలలు? ఎన్నడన్నా నేను ఏంది మందకృష్ణ మాదిగా అని ఇట్లా అన్నాడు, ఎవడన్నా అడిగినరా? ఎస్, ఈ 30 సంవత్సరాలు మాలల మీద పడ్డావు కదా. ఎన్నడో పెరియార్ రామస్వామి గారు బ్రాహ్మణులను ఉద్దేశించి అన్నటువంటి సందర్భం. పెరియార్ రామస్వామి గారు బ్రాహ్మణులను ఉద్దేశించి బ్రాహ్మణ సిద్ధాంతం ఎంత దౌర్భాగ్యమైనదంటే, తాచుబాము కనపడ్డా దాన్ని వదిలేయండి కానీ బ్రాహ్మణుని వదిలేయొద్దు అని అన్న సిద్ధాంతాన్ని ఎంత గొప్పగా మాలల మీద రుద్దినటువంటి నువ్వు మనువాదివా, మాలలు మనువాదులా? ఇప్పుడు చెప్పు, ఎవరికి తెలియదు అనుకున్నా? ఎంతమంది వర్గీకరణ జడ్జిమెంట్ని చదివిండ్రు? ఎంతమంది అసలు 341లో ఏముంది? అసలు ఈ యొక్క వర్గీకరణను కొట్టేయటానికి కారణం ఏంది 2004లో? మరి మళ్ళీ ఇలా కొట్టేసినటువంటి సుప్రీంకోర్టే మళ్ళీ ఏం తీర్పిచ్చింది? ఆ తీర్పుని సమర్థించిందా, కాదన్నదా? ఆ తీర్పు ఏమన్నది? ఇప్పుడు అసలు వచ్చిన తీర్పు ఏంటి? ఏబిసిడి వర్గీకరణ చేసుకునేటటువంటి వెసులుబాటు మాత్రమే రాష్ట్రాలకు కల్పించింది. ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ సమర్థనీయమే అయితే, సమంజసమైతే, రాజ్యాంగబద్ధమే అయితే ఆ పని కేంద్రమే చేయొచ్చు కదా. ఉషా మేరకం ఏం చెప్పింది? 341 ఆర్టికల్ని సవరించండి అన్నది. ఎస్, అది సవరించమంటున్నారు మాలలు కూడా. అది మేము అడిగేది కూడా అదే. ఈ వర్గీకరణ రాజ్యాంగబద్ధం కాదు, వర్గీకరణ చేయండి కానీ రాజ్యాంగబద్ధంగా చేయండి అన్నారు. మేము ఇవాళ మాలలు కూడా మొదటి నుంచి కూడా అదే వాయిస్ వినిపిస్తున్నారు. ఎక్కడా కూడా ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలు పోరాటం చేయలే. కేవలం బహుజన రాజ్యాధికారం, కేవలం ఎస్సీలలో అనైక్యత, ఇలా ఏబిసిడి వర్గీకరణ జరిగి మాదిగలు రెండుగా విభజించబోతే జీవితాంతం మనం రాజ్యాధికారానికి దూరంగా ఉంటాం. ఇది అంబేద్కర్ ఆలోచన విధానానికి, అంబేద్కర్ ఐడియాలజీకి విరుద్ధం అని చెప్పేసి మాత్రమే మాలలు పోరాటం చేస్తారు తప్ప ఏదో మాలలు దోసుకొని తిని మొత్తం ఎంపీ పదవులు, ఎమ్మెల్యే పదవులు, ముఖ్యమంత్రి పదవులు అన్నీ మాలలు తీసుకుంటారని కాదు. మాట నోరెత్తితే మాలల మీద పడి మరి గింజుకుంటాడు. అంటే బట్టి విక్రమార్క అంటాడు, అంటే వివేక్, అంటే పనబాక లక్ష్మి, అంటే హర్షకుమార్, అంటే జేబీరాజ్, అంటే ఇలా ఎంతమంది లేరండి. అంటే ఖర్గే అంటాడు. ఖర్గేకు మాలలకి ఏం సంబంధం అండి? అట్లా అంటే మరి మీరా కుమారి గారు లేరా? మాయావతి లేదా? రాంవిలాస్ పాస్వాన్ లేడా? సుశీల్ కుమార్ షిండే లేడా? వీళ్ళంతా ఎవరు? మాలలు తెలివి తక్కువ వల్ల మాలలు అనలేరా? ఎప్పుడైనా 30 సంవత్సరాలలో ఇగో మాదిగలు తిన్నారు, ఇగో చమర్స్ తిన్నారు అని ఎప్పుడన్నా మాట్లాడినరా? ఎప్పుడు మాట్లాడలే. కనీసం 30 సంవత్సరాల నుంచి మాలల పైన
ఏకదాటిగా దాడి చేస్తున్నటువంటి మందకృష్ణను కూడా ఏనాడు కూడా మాల మేధావులు కానీ మాల పోరాట యోధులు కానీ పల్లెత్తు మాటలు మాట్లాడలే. ఎప్పుడైనా మందకృష్ణ మాదిగ మిత్రులారా, మాదిగ మేధావులారా, మాదిగ విద్యావంతులారా ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మందకృష్ణ మాదిగ అంబేద్కర్ గారిని సంబోధించారా ఒకసారి చూడండి. అంబేద్కర్ గారు ఎప్పుడైనా సంబోధించాడా? లే. అంబేద్కర్ అయిన మాలనాయకుడు అంబేద్కర్. సిగ్గుతో నవ్వుతారు ఇవాళ సమాజం అందరూ కూడా. ఇంకా 4 రోజులైతే చిదరించుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే తెలియదు. ఇవాళ మీ మాదిగ జాతి బిడ్డే ఉన్నాడు కదా గాలి వినోద్ కుమార్ గారు. నిజంగా నాకు తెలిసి ఇవాళ న్యాయశాస్త్రంలో ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఆయన ఒక గొప్ప న్యాయ కోవిదుడని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఇంటర్వ్యూ చూశాను నేను అంబేద్కర్ లాగా గొప్ప జడ్జిని కావాలి, అంటే ఒక న్యాయవాది కావాలి, ఈ సుప్రీంకోర్టుకి న్యాయమూర్తి కావాలి అని కలలు కన్నాడట. ఆ యాంబిషన్ తోటే ఆయన చదువుకున్నాడు. ఆయనే చెప్తున్నాడు కదా, మాలలు చెప్పట్లే కదా. తెలంగాణ వస్తే అరయ్యా తెలంగాణలో వస్తే ఏబిసిడి వర్గీకరణ వల్ల ఏం జరగదురని ఆయన నష్టపోయేది ముఖ్యంగా మాదిగలే అంటారు. ఎందుకు అంటే తెలంగాణలో జనాభా ప్రాతిపదికన 12% మాదిగలు ఉన్నారు. 12% రిజర్వేషన్లు ఇచ్చినా ఇంకా వాళ్ళు సరిపోదు అని ఆయన చెప్తాడు. కానీ ఇప్పుడు అసలు ఏబిసిడి ఎట్లా చేస్తారు చూసారా మీరు? అసలు ఏబిసిడి వర్గీకరణ ఎంపారికల్ డేటా కావాలంటారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? ఏబిసిడి వర్గీకరణ ఎందుకు సంఖ్యలు గుద్దుకుంటారో నాకు అర్థం కావట్లే. ఇదంతా ఈజీగా అయితే సంతోషం, మనం కాదనట్లే. కానీ అంత ఈజీగా ఎంత క్లియర్గా చెప్పారు. ఎంపెరికల్ డేటా కావాలంటూ ఏ రంగాలలో ఎంతమంది ఏ కులం ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పారు. ఎస్, తెలంగాణలో మాలలు మాదిగలు సమానంగా లేరా? సరే, గతంలో 2014 కాదు నాకు తెలిసి 2004 వరకు, 2004 వరకు నేను 2004 నల్లగొండ డిఎస్సి లిస్ట్ చూసా. 2004 వరకు 2004 డిఎస్సిలో అత్యధికంగా మాదిగలు ఉద్యోగాలు పొందారు. ఎస్, అప్పుడు గోడ కంటించేది డిఓ నల్లగొండ గోడకు. నేను అందులో టోటల్ ఇస్తే మాదిగల శాతం ఉంది. ఎందుకు ఉంది అంటే 2004 కంటే పూర్వం యాక్చువల్గా మాదిగలు కొంత చదువుకోవడంలో కొంత లేటు వరుసలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మాలడు ఎందుకు ముందున్నారంటే ఒకవైపు బట్టల వ్యాపారం చేసుకుంటూ వ్యాపార రీత్యా అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి విధానాన్ని అలవర్చుకొని పిల్లల్ని ఎంత కష్టపడైనా జీతాలుండైనా కష్టపడైనా మరి ఆ పిల్లల్ని చదివించుకున్నారు. అందువల్ల వాళ్ళు ఒక 40-50 సంవత్సరాలు ఎడ్యుకేషన్లో అడ్వాన్స్గా ఉండడం వల్ల హాస్టల్లో చేర్పించడం వల్ల మాదిగల కంటే మాలలు కొంచెం హాస్టల్లో ఎక్కువ శాతం చదువుకునేవారు. ఆ తర్వాత మాలలను చూసి మా పిల్లల్ని కూడా చదివించుకోవాలని చెప్పేసి మాదిగలను కూడా చదివించడంలో భాగంగా ఒక 20-30 సంవత్సరాలు 20-30 సంవత్సరంలో కాదు, ఒక 20 సంవత్సరాల గ్యాప్ తోటి మాలలతో సమానంగా మాదిగలు కూడా హాస్టల్లో రావడం, విద్య చేయటం, ఉద్యోగాలు సంపాదించుకోవడం. ఇవాళ ఎంతమంది చూడండి, కానిస్టేబుల్ చూడండి. ఒకప్పుడు వాస్తవంగా ఎక్కడ చూసినా 1-2 మాలలు కనపడేది ఊర్లల్లో. అయ్యో మాలలు ఎక్కువ ఉద్యోగం అనేది ఒక 30 సంవత్సరాల కింద. నేను చదువుకునేటప్పుడు కూడా నేను ఫస్ట్ మొట్టమొదటి నౌకరు 1995లో వచ్చింది. ఆనాడు మా ఊరిలో 3 మాదిగ ఎంప్లాయర్స్ ఉండే. కానీ ఇవాళ ఒక 15 మంది ఎంప్లాయర్స్, మాదిగ ఎంప్లాయర్స్ ఉన్నారు, మాల ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు. మరి ఎలా సాధ్యమైంది ఇది అంటే ఆ సందర్భంలో ఆ సమయం నాటికి 2004 నాటికి అర్హులైనటువంటి చదువుకున్నటువంటి మాదిగ విద్యార్థులు అందుబాటులో లేరు. కాబట్టి ఇప్పుడు అందరూ అన్ని ఊర్లలో, అన్ని ప్రాంతాలలో, అన్ని కులాలలో, అన్ని ఇండ్లలో అందరూ చదువుకుంటూనే ఉన్నారు. ఎవరు కూడా ఖాళీగా రోడ్ల మీద తిరిగే వాళ్ళు లేరు. కాబట్టి గత 2004 అంటే సుమారుగా ఒక 20-30 సంవత్సరాలకు వెళ్ళి ఇవాళ మాలలతో సమానంగా మాదిగలు కూడా ఉద్యోగాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి మిత్రులారా, మాదిగ సోదరులారా, గతం ఉండే లేదు, ఇప్పుడు అందరూ సమానంగా ఉన్నారు. అయినా ఇంకా మీకు అసంతృప్తి ఉంది, ఎవరికైనా ఉంటుంది. అయినా ఉన్నప్పుడు
ఈ మధ్యకాలంలో మాల మేధావులందరూ కూడా కూర్చుంటున్నారు, మాదిగ మేధావులందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చిర్రు. వీరందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయానికి రావాలని నేను కూడా, అంటే మనమే ఎవరికి ఎంత, ఎవరి జనాభా ఎంత, ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే, ఒక ఎంపారికల్ డేటా ఆధారంగా పంచాలి. ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఎంపారికల్ డేటా లేకుండా, ఇది రామచంద్రరాజు కమిషన్ అండి. ఏం రామచంద్రరాజు కమిషన్ అండి? అసలు ఏం ఏబిసిడి వర్గీకరణ అండి? అది ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస పుత్రిక. ఏబిసిడి వర్గీకరణ మాదిగల మీదనో, దళితుల మీదనో, లేకపోతే ఇంకోరి మీదనో ప్రేమతో చేసినటువంటి వర్గీకరణ కాదు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క మెదడులో పుట్టినటువంటి ఒక విషపుత్రిక. ఎందుకంటే ఎప్పుడైతే దగ్గుపాటి సెంచురామయ్య కారంచేడు సంఘటనలు చేసి చుండూరు మాదిగల మీద మారణ హోమం సృష్టించిండో దానికి కలత చెందినటువంటి మాదిగ మేధావులైనటువంటి కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, కలికూరి ప్రసాద్ గారు, అరే కత్తి పద్మారావు గారు తన ఉద్యోగానికి రాజీనామా చేసిండండి. తన ఉద్యోగానికి రాజీనామా చేసి చుండూరు సంఘటన పైన పోరాటం చేసిండండి. నీరుకొండ, పదిరికుప్పం, లక్ష్మీపేట ఇలాంటి దళిత దాడులు ఎన్నోటి మీద. మరి అది మాలలు చేసిన త్యాగం కాదా? మందకృష్ణ గారు, మాదిగ సోదరులారా, రవీందర్ గారు చెప్పండి ఒకసారి. కాబట్టి ఓకే, సంతోషం. ఎప్పుడైతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, దగ్గుపాటి సెంచిరామయ్య, అక్కడ ఉన్నటువంటి కమ్మలు, మరి వాళ్ళు ఏకంగా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఒక జాతీయ స్థాయిలో ఒక చలనాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో అలజడి సృష్టించి పార్లమెంటుని గడగడలాడించినటువంటి ఈ యొక్క మాల యోధులు ఒక చట్టాన్ని తీసుకొచ్చిన సందర్భం మీ అందరికీ గుర్తు లేదా? ఇది సత్యం కాదా? కళ్ళ ముందులో కనబడే నిజం కాదా? మరి మాలలు ఒకవేళ మనువాదులే అయితే చుండూరులో మాదిగల పక్షాన ఎందుకు కొట్లాడతారండి? కత్తి పద్మారావు గారు తమ ఉద్యోగానికి ఎందుకు రాజీనామా చేస్తారండి? ఇలా ఎంత మన ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఉమ్మడి రాష్ట్రంలో ఇక కమ్మలు, నాయుళ్ళు ఎంత ప్రమాదకారులు అంటే అంత. ఇక అప్పుడు పుట్టినటువంటి ఆలోచనే ఈ మాలలు రాజకీయంగా, జనాభా పరంగా మంచి యోధులున్నారు, వాళ్ళు తెలివి ఉంది, వాళ్ళు ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. మాలలు మాదిగలు ఒకటైతే మా రాజ్యాధికార కోటలు బద్దలవుతాయనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా, అగ్రవర్ణాలందరూ కూడా ఏకమై ఎట్లా ఈ యొక్క రాసపుండుని సృష్టించిండ్రు. మందకృష్ణ మాదిగ అనుకుంటుండే నేనే ఏబిసిడి వర్గీకరణకు మొట్టమొదటి పునాదిని వేసింది, ఏబిసిడి వర్గీకరణ కొరకు పోరాటం చేసింది. కాదు నాయనా, ఇది అంతకుముందే సదా లక్ష్మి గారు, టీవీ నారాయణ గారు, మహేంద్రనాథ్ అనేటటువంటి ఇంకొక నాయకుడు, వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి విషయమే, ప్రశ్నిస్తున్నటువంటి విషయమే. కానీ ఆనాడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఆనాడున్నటువంటి నిజాయితీ గల రాజకీయ నాయకులు కావచ్చు, ఆనాడున్నటువంటి వాళ్ళు కొంత ఆలోచన చేసి మనం ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల, ఏబిసిడి వర్గీకరణ పదాన్ని తీసుకురావడం వల్ల దళితులలో ఐక్యత దెబ్బతింటుంది, మనం రాజ్యాధికారానికి దూరం అవుతామనేటటువంటి ఒక ఆలోచనతోటి ఆ సదాలక్ష్మి గారు, టీవీ నారాయణ గారు వాళ్ళు ఒక ఆలోచన చేస్తుంది. అంత ఆవేశంగా పోలే. సరే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు వెన్ను దన్నుతోటి అప్పుడు ఈ యొక్క మందకృష్ణ మాదిగ వారి నాయకత్వాన్ని బలపరిచి ఆర్థికంగా, ప్రచార మాధ్యమాలుగా, టీవీలలో చేదోడు వాదోడుని అందించి అనుకున్న దానికంటే ఎక్కువ హైపు తీసుకొచ్చి ఉద్యమాన్ని మరి ఒక మహాసంద్రంగా, అది ఒక ఉద్యమాన్ని ఒక మహాసంద్రంగా తీసుకొచ్చిన మాట వాస్తవం. కడుపులు రగిలి ఉన్నారు వాళ్ళు వాస్తవంగా. అప్పుడు కనపడ్డటువంటి సత్యమే అది నిజమే.
ఆనాడు ఉన్నటువంటి సందర్భం ఏమైనప్పటికీ కూడా ఆ 1994లో పురుడు పోసుకున్నటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం నాటికి ఇది తెలంగాణ ప్రాంతంలో వాస్తవంగా మాదిగలలో ఆవేశం ఉన్నది. వాస్తవంగా మాలలు ఎక్కువగా చూస్తున్నప్పుడు కూడా కొంత ఆ 1990 నాటికి మాలలు ఎక్కువగా ఉద్యోగాలు ఉన్నారు. తెలంగాణ ప్రాంతంలో మాదిగల ఉద్యోగులు లేరు. దాంతో ప్రతి ఒక్క ఆశాజీవి పెడతామంటే ఎవరికైనా సంతోషమే. అరే ఏబిసిడీల్లో వర్గీకరణ కనుక వస్తే మాదిగలకు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయనే ఆశతోటి ప్రతి ఒక్కరు ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యమానికి మద్దతు ఇచ్చిండ్రు. మందకృష్ణకు చేదోడు ఓదోడుగా నిలబడ్డారు. కానీ దాంతో ఏబిసిడి వర్గీకరణ మరి సాధ్యమైంది. కొంత లబ్ధి పొందినటువంటి వాస్తవమే. కానీ ఆ రామచంద్రరాజు కమిషన్ అనేటటువంటిది వాళ్ళు అనుకోని పేర్చి కూర్చినటువంటి వర్గీకరణ. పెట్టేవాడు మనవాడైతే కడబంతిలో ఉన్న పెడతాడన్న ఉద్దేశంతో అంటే ఇక్కడ ఏంటి చంద్రబాబు నాయుడు యొక్క ఆలోచన విధానం, మాలల్ని అనగదొక్కాలి, మాలల్ని రాజ్యాధికారానికి దూరంగా ఉంచాలి, మాలల్ని ఉద్యోగులుగా దూరంగా ఉంచాలి. అంటే కేవలం మాదిగల పక్షాన ఉండటమే కాదు, మాదిగల ఓటు బ్యాంకును మలుపుకోవడానికి అప్పటికే మాదిగలు కాంగ్రెస్ పార్టీకి గుండాగుత్తగా ఇటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో కాబట్టి కాంగ్రెస్కు మాత్రమే వాళ్ళు ఫాలోవర్స్గా ఉన్నటువంటి సందర్భం. ఇక ఎట్లా చేసైనా మనం వీళ్ళని మార్చలేము. కనీసం ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి నిదానాన్ని ఎత్తుకోవడం ద్వారా కొంతమందినైనా ఇటు మా ఓటు బ్యాంక్గా మళ్లించుకోవచ్చు, ఇటు మాల యొక్క ఐక్యతని దెబ్బతీయవచ్చు, వీళ్ళకు సుదీర్ఘంగా రాజ్యాధికారానికి దూరంగా ఉంచవచ్చు, మన పదవులను కాపాడుకోవచ్చు అనేటటువంటి ఒకే ఒక ఆలోచన విధానంతో ఆయన ఆ విధంగా ఆ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమానికి తన యొక్క అండదండలు, తన యొక్క ఆర్థిక సహకారాలు అన్ని రకాలుగా చేయటం ద్వారా ఈ ఉద్యమానికి అంత హైప్ రావటం జరిగింది. దాంతో మరి ఏం చేయలేనటువంటి ఈ మాలలు, మీరేం మాలలు అంటారు, మేము అంబేద్కరిస్టులు అంటాం మా దృష్టిలో. ఎందుకంటే మా ప్రధాన ఉద్దేశం ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా కాదు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే బహుజనులు, ఎస్సీలు రాజ్యాధికారానికి రావాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1932లో కమ్యూనల్ అవార్డు వచ్చిన తర్వాత, కమ్యూనల్ అవార్డు ప్రకటించిన తర్వాత ఆయన ఒక మాట చెప్తాడు, మనం రాజ్యాధికారానికి చేరికల్లో ఉన్నాం, మీరు గోడల మీద రాసుకోండి అని 1932లో చెప్పిండు. అసలు రిజర్వేషన్ అనేటటువంటి ఆలోచన అంబేద్కర్ది కానే కాదు. ఆయన ప్రత్యేక నియోజకవర్గాలు అడుగుతాడు. కమ్యూనల్ అవార్డు అంటే ప్రత్యేక నియోజకవర్గాలు. మాకు రాజ్యాధికారం కావాలంటే మాకు ప్రత్యేక నియోజకవర్గాలు కావాలి అని కోరుకుంటాం. మా ప్రజల్ని మేమే ఎన్నుకుంటాం, మా ఓట్లు మేమే వేసుకుంటాం. సో దానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పుకోవడం, కమ్యూనల్ అవార్డు ప్రకటించడం, దానికి మన పెద్ద మనిషి ఆయన గాంధీ గారు అడ్డుపుల్ల వేయడం, మరి దాంతో ఆ కమ్యూనల్ అవార్డు ఆయన ఎర్రవాడ జైల్లో ఆమరణ నిరాహార దీక్ష చేయడం, దేశవ్యాప్తంగా గగ్గోలు పెట్టడం. అప్పుడు కొంతమంది మేధావులు అంబేద్కర్ గారికి కూడా మళ్ళీ కొంత ఆలోచన చేసి ఈ దేశం ఎటో పోతట్టుంది, అంబేద్కర్కే ప్రాణహాని ఉంది, కాబట్టి అంబేద్కర్ గారు మీరు కమ్యూనల్ అవార్డుని విరమించుకోండి, దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఏమన్నా నీ జాతి కొరకు మీరు ఆలోచన చేయండి అన్నప్పుడు అప్పుడు ఆయన ఆలోచన చేసి అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఇది ఖచ్చితంగా మాకు విద్యా ఉద్యోగాలలో మాకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి ఆ విధంగా డిమాండ్ చేయడం ద్వారా మరి వచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్లే. అసలు రిజర్వేషన్లు ఎట్లొచ్చినాయో కూడా తెలియని విధానంలో మనం ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ఈ దేశంలో గాంధీ గారు జన్మించకపోయినా ఇంకో 100 సంవత్సరాలకైనా భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది. కానీ ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కనుక జన్మించకుంటే ఇంకో 1000 సంవత్సరాలకైనా ఈ యొక్క భారతదేశంలో దళితులకు ఈ యొక్క రాజ్యాధికారం కాదు కదా, చదువుకునే స్వేచ్ఛ, జీవించే స్వేచ్ఛ కూడా ఉండకపోయేది. కాబట్టి ఇప్పటికైనా నేను మరొక్కసారి మన 2 వర్గాల ప్రజలకు, మాలలకు, మాదిగలకు ఈ ఏబిసిడి వర్గీకరణ కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా వినమ్రంగా చేతులు జోడించి ఏబిసిడి వర్గీకరణ చేసుకుందాం. ఎవడో కాదు చేయాల్సింది, మనమే మేధావులుగా కూర్చుందాం.
మేధావులుగా కూర్చొని ఏం చేద్దాం, అసలు ఈ ఏబిసిడి వర్గీకరణ ఎంత స్పష్టంగా చెప్పినంటే, ఎవరికైతే రాజ్యాంగ ఫలాలు అందలేదో ఆ వర్గాలకు కల్పించాలి, వాళ్ళ జనాభా ప్రాతిపదికన దామాష ప్రకటన ఇవ్వాలి అని చెప్పిండ్రు. చాలా స్పష్టంగా ఉంది. మరి కానీ ఇవాళ దీనికి విధానానికి ఒప్పుకుంటారా? మరి ఏం కావాలి? ఇప్పటి వరకు చదువుకు దూరంగా ఉన్నటువంటి సమాజం ఉంది. వాళ్ళ లెక్కలు తీయాలి, వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి పథకాలు పెట్టాలి, వాళ్ళని చదివించాలి, వాళ్ళ ఉద్యోగానికి వచ్చిందాక వాళ్ళని వెయిట్ చేయాలి, వాళ్ళకి బ్యాక్లాగ్లు అట్లనే ఉంచాలి, ఫస్ట్ జనాభా గణన చేయాలి. మరి ఎప్పుడు జనాభా గణన చేస్తారు, ఎప్పుడు వర్గీకరణ చేస్తారు? ఇదొక చిక్కుముడి విప్పిన ప్రశ్న. అని అందుకనే ఇప్పుడు కొంతమంది మేధావులు ఏమంటున్నారంటే, రామచంద్రరావు కమిషన్ అది వండివార్చిన కమిషన్, ABCD అని 4 వర్గాలు చేసిండ్రు. అసలు లబ్ధి పొందింది ఎవరయ్యా అంటే 59 కులాలలో లబ్ధి పొందింది ప్రధానంగా ఆంధ్రాలో మాలలు. అంటే ఉమ్మడి ఉన్నప్పుడు మాలలు ఎక్కువగా తిన్నారు, దాని తర్వాత మాదిగలు ఎక్కువ తిన్నారు. కానీ అసలు ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళు, అసలు చదువుకున్నటువంటి వాళ్ళు ఇంకా కనీసం అంటే 6-7 కులాలు మాత్రమే చదువుకున్నాయి. ఇంకా 40% కులాలు చదువుకు దూరంగా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకి ఏ విధంగా మనం ఏబిసిడి వర్గీకరణ చేస్తాం? రామచంద్రరాజు కమిషన్ ఒకటే చెప్పింది, ఎస్ మాలలకు 6, మాదిగలకు 7, రెల్లికి 1, ఆది ఆంధ్రకు 1 అని పెట్టింది. ఎస్, మరి అలాంటప్పుడు ఏముండాలి? మరి ఏ ఎడ్ పోవాలి, డి ఎడ్ పోవాలి, మళ్ళపా డి ఆయన లేకపోతే బి ఆయనకు, ఏ ఆయన లేకపోతే బి ఆయనకు. ఇది ఎట్లా న్యాయసమ్మతం అండి? వర్గీకరణ చేసిందే అందరికి లబ్ధి పొందాలని కదా. మరి ఏని తీసి బీకి, డీని తీసి బీకి ఎలా ఇస్తాం? ఇదెంత దుర్మార్గమైనటువంటి వర్గీకరణ, ఇదెంత దుర్మార్గమైనటువంటి కమిషన్ రిపోర్ట్. ఇది అన్యాయం కాదా? కాశీం గారు అదే అంటారు, ప్రొఫెసర్, ది గ్రేట్ ప్రొఫెసర్ కాశీం గారు. మేం వర్గీకరణ అయిన తర్వాత నాకు ఉద్యోగం వచ్చింది, నీకెట్లా ఉద్యోగం వచ్చిందండి? నువ్వు అట్లా ఏ నుంచి బీకి వచ్చిన వ్యక్తివే కదా, ఏ నుంచి బీకి ఉద్యోగం సంపాదించిన వ్యక్తిగా కదా. మరి నీకు అనిపించట్లేదు, అయ్యో నేను ఏవని సొమ్ము తీసుకున్నా కదా, ఏవని ఉద్యోగం నేను దొబ్బి తిన్నా కదా అనే ఆలోచన నీకు రాలేదా ఎన్నడన్నా? ఈ మధ్యకాలంలో ఒక మాట అన్నా, ఎస్ మాదిగలకు జగజీవన్ రావు ఉండాల్సిందే, మాలలకు అంబేద్కర్. కథ విభజించేసారు. అంబేద్కర్ని ఒక కులానికి నాయకుని చేసేసిండ్రు, ఒక వర్గానికి నాయకుని చేసేసిండ్రు. అరే నాయన, మాల మాదిగలు కొలవకపోయినా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని నెత్తిన పెట్టి పూజించుకునేటటువంటి అగ్రవర్ణాల వాళ్ళు కోటాను ఉన్నారు కదా. ఇవాళ మనం పెట్టుకోకున్న అంబేద్కర్ని ఇవాళ చూడు, ఒక పక్క రాజ్యాంగాన్ని వేసుకొని రాహుల్ గాంధీ తిరుగుతున్నాడు, ఒక పక్కన రాజ్యాంగానికి పొర్లు దండాలు పెడుతున్నాడు మన ప్రధానమంత్రి మోడీ గారు. కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పతనం, ఆయన మేధస్సు, ఆయన రాజ్యాంగం చుట్టూ తిప్పినటువంటి ఈ యొక్క ఓట్ల గుంపు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం ఓటు అనే ఆయుధం. కానీ ఇవాళ మన ఓటుని ఎట్లా తాకట్టు పెడుతున్నామంటే, పదవుల కొరకు, ప్రాధాన్యతల కొరకు, పైరవీల కొరకు. ఎస్ నా వెనక ఇంతమంది ఉన్నారు, గుంపులు. మేధావులారా, కుల సంఘాలు ఈ దేశంలో అసలు మహారాష్ట్రలో కుల సంఘాలు లేవు, బీహార్లో కుల సంఘాలు లేవు, ఉత్తరప్రదేశ్లో కుల సంఘాలు లేవు, పంజాబ్లో కుల సంఘాలు లేవు, ఏ రాష్ట్రంలో కుల సంఘాలు లేవు. కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మాత్రమే కుల సంఘాలు ఉంటాయి. వీళ్ళు కులాల పంచాయతీ. ఈ దేశంలో కేవలం రాజ్యాధికారం పోరాటం చేయడానికి పాశ్వాన్ గారు పార్టీని పెట్టిండు, మాయావతి కాంశీరామ్ గారు పార్టీ పెట్టిండ్రు. ఆనాడు మన కాంశీరామ్ గారు ఒక మాట చెప్తాడు, అరే బెగ్గర్ టు ఫైటింగ్ ఆన్ అనదర్ బెగ్గర్. అంటే ఒక బిచ్చగాడు ఇంకో బిచ్చగానితో ఫైటింగ్ చేయటమే ఈ వర్గీకరణ అని చెప్పేసి. ఏముందా? ఒక్కటి 6 మాదిగా, 6 మాల, 7 మాదిగా, ఒక్కదాని కొరకైనా ఫైటింగ్? అరే ఒక పక్క రాజ్యాధికారాన్ని దోసుకు తింటున్నారా 3% ఉన్నటువంటి వాళ్ళు. అది కదా కాంశీరామ్ గారు కొట్లాడింది. అసలు ఏబిసిడి వర్గీకరణకు పురుడు పోసుకుందే కాంశీరామ్ గారి యొక్క పోరాట
పటిమను చూసి భయపడి ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారాన్ని చేపట్టుకున్నారు. ఉత్తరప్రదేశ్లో 4 సార్లు ముఖ్యమంత్రి అయింది, ప్రధానమంత్రి పీఠానికి దగ్గరగా పోయింది. మహారాష్ట్రలో సుశీల్ కుమార్ షిండే గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా చేసిండు. ఇలా పంజాబ్, ఇలా ఒక్కొక్క రాష్ట్రం రాజ్యాధికారానికి దగ్గరైతుంటే ఇలా చంద్రశేఖర్ ఆజాద్, అటు మరాఠాలో అథవాలే, పాశ్వాన్, తదనంతరం చిరాగ్ పాశ్వాన్, వీళ్ళందరూ ఎందుకు ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు? ఈ ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటిది ఇలా తాత్కాలికమైనటువంటి ఉపశమనం మాత్రమే. కానీ అంతిమంగా అంబేద్కర్ ఆలోచన విధానం రాజ్యాధికారానికి రావటం కదా, అది కదా కావాల్సింది, దానికి కదా మనం పోరాడాల్సింది. అందుకనే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు తప్ప రాజ్యాధికారం వైపు మన పయనం రూట్ మారుతుంది అనేటటువంటి ఆలోచన విధానంతో. అక్కడ ఎప్పుడైతే 1991లో జింకానా కాలేజ్ గ్రౌండ్స్లో కానీ నల్లగొండలో పెట్టినటువంటి బీఎస్పీ మీటింగ్, కాన్షీరామ్ గారి మీటింగ్ను చూసినటువంటి హడలిపోయినటువంటి యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తి, అబ్బా ఈ యొక్క బీఎస్పీ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాగా వేస్తుందో అని చెప్పేసి ఆనాడే మరి బీఎస్పీ పార్టీకి సుమారుగా మరి తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ ఒప్పందాన్ని ఈనాడు ఎన్డీఏ కూటమి అని, యూపీఏ కూటమి అని, ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగానైతే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వీళ్ళు అట్లా మన బీజేపీ ముగ్గురు కలిసి ఆ విధంగా తమ యొక్క ఉనికిని చాటుకున్నారో, ఆనాడు కనుక కాన్షీరామ్ గారు ఒప్పుకొని ఉంటే ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి రాసపుండు పుట్టేదే కాదు. ఇవాళ ఈ పాటికి మనం రాజ్యాధికారంలో కాదు, ఎవరో ఒకరు మాలనో, మాదిగనో, బైండ్లనో, మాలదాసుల వాళ్ళు ఇవాళ రాజ్యాధికారానికి వచ్చేది. కానీ ఇవాళ ఈ యొక్క వర్గీకరణ అనేటటువంటి ఒక రాస పుండు ఏదైతే ఉందో, ఇవాళ ఇద్దరి మధ్యన వైషమ్యాలను పెట్టి, ఇద్దరి మధ్యన ఒక శైవులు వైష్ణవులుగా ఒక పంచాది. మరి ఇది నిజంగా ఎప్పుడు వీళ్ళు ఏకమవుతారో అదొక $100 ప్రశ్నగానే మిగిలిపోతుందని నా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చూసినటువంటి మిత్రులందరికీ కూడా ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మీరందరూ కూడా ఒక ఆలోచన దృక్పథంతో ఉండండి, మానవతా దృక్పథంతో ఉండండి. ఇటు మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు. నేను మాల సోదరులకు కూడా చెప్తా ఉన్నాను, ఇక నుంచి మీరు ఎవరైనా మాలలు కానీ, మాలమానాడు ఉద్యమ నాయకులు కానీ ఏబిసిడి వర్గీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయకండి. మీకు చేతనైతే మాలమహానాడు నాయకులారా, మీకు చేతనైతే ఏదో 4 నడిబొడ్డులో 4 మీటింగులు పెట్టుకొని 4 వీడియో ఫోటోలు తీసుకొచ్చి వాట్సాప్లు తీసుకొచ్చి పోరాటాలు చేయటం కాదు మిత్రులారా. ఎస్, మీకు చేతనైతే మీరు గ్రామాలలోకి వెళ్ళండి, ప్రజల్ని చైతన్యవంతులు చేయండి, వాళ్ళను జ్ఞానవంతులు చేయండి, వాళ్ళని ఉద్యోగాల వైపు మళ్ళీ విధంగా ప్రయత్నం చేయండి, చదువుకునే విధంగా ప్రయత్నం చేయండి. అలా చేయడం ద్వారా మనం మళ్ళీ రాజ్యాధికారానికి దూరంగా కాకుండా మనం అందరం, ఇటు మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, అందరూ కలిసిమెలిసి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అందరూ బాగానే ఉన్నారండి. ఎస్, మాదిగలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ కూడా ఈ వర్గీకరణ అనేటటువంటి అసలు ఆ ముచ్చటే లేదు. ఎప్పుడో మర్చిపోయారు. 30 సంవత్సరాల కింద 2004లో ఎప్పుడైతే కొట్టేసిరుగో దాంతో మర్చిపోయారు. మంచిగా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో నరేందర్ మోడీ గారు వచ్చి మళ్ళీ ఏదో మందకృష్ణ గారిని ఆలింగనం చేసుకుని, ఎస్ మీకు మళ్ళీ ఒక చిగురుటాకులాగా, అంటే ఎండిపోయేటటువంటి దశలో ఉన్నటువంటి ఉద్యమానికి నీరు పోసి, నారు పోసి, మళ్ళీ చంద్రబాబు నీరు పోస్తే ఇప్పుడు మళ్ళీ నారు పోస్తే ఈయన నీరు పోసి ఈ యొక్క ఉద్యమాన్ని మళ్ళీ ఒక కొత్త పుంతలు దొక్కిచ్చే విధంగా, మళ్ళీ ఈ యొక్క జాతిని విడగొట్టే విధంగా మళ్ళీ కొత్త ఎత్తుగడ. కాబట్టి ఎస్, మరొకసారి నేను ఈ మాలల పక్షాన నేను కూడా సుప్రీంకోర్టు తీర్పుని హర్షిస్తూనే న్యాయబద్ధంగా మన వాటాల్ని పంచుకుందాం. న్యాయబద్ధంగా ఎవరికైతే ఇప్పటి వరకు రాజ్యాంగ ఫలాలు అందలేదో వాళ్లకు అందే విధంగా మనం కృషి చేద్దాం. ఏబిసిడి వర్గీకరణ చూడండి మీరు. ఏబిసిడి వర్గీకరణ అనేటువంటి ఏ అనేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారు, డి అనేటటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? వాస్తవంగా ఏలో ఉండాల్సింది
ఎవరైతే దూరంగా ఉన్నారో వాళ్ళు ఉండాలి. అసలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 59 కులాలలో ప్రధానంగా ఉద్యోగాలు సంపాదించింది 2 కులాలు, మాలలు, మాదిగలు. లబ్ధి పొందింది హయ్యెస్ట్. అయితే ఒక 1% మాలలు హయ్యెస్ట్ ఉండొచ్చు. ఈ 10-20 సంవత్సరాలలో అది కూడా తెలంగాణలో పోయింది. అయితే ఆంధ్రాలో కొంత మాలలు ఇప్పటికి కూడా ఎక్కువ ఉండొచ్చు అని నా అభిప్రాయం. అయినా ఈ ఏబిసిడి వర్గీకరణ అనేటటువంటి తెలంగాణ ఉద్యమంతో కొట్టుకపోయింది. అది యాక్చువల్గా ఆంధ్రాలో ఉన్నటువంటి మాలల మీద వచ్చినటువంటి ఒక దురద ఉద్యమం ఇది. కానీ అది చిన్నగా తెలంగాణకు అంటుకుంది. ఇవాళ తెలంగాణలో కూడా అది పురుడు పోసుకుంది. ఇవాళ తెలంగాణ బలంగా ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా తెలంగాణలో ఆకలితో ఉన్నారు, ఉద్యోగాలు లేక మాకేదో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. మీరు మాలలకు నేను మరొకటి చెప్పేది ఒకటే, వాళ్ళ యొక్క ఉద్యమాన్ని ఆధారంగా తీసుకొని, వాళ్ళ యొక్క పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని జాతిని ఐక్యం చేయడంలో మీరు ముందుండండి. వాస్తవంగా ఎక్కడ ఉండండి ఇలా అసలు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయండి? మాలలు నేను అనుకుంటా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ రోడ్ల మీదకి రావట్లేదా? ఇలా జనాభా పరంగా ఇంతమంది ఉండి కూడా ఒక ఉద్యమం తీస్తే, మాలలు ఒక ఉద్యమం తీస్తే పట్టుమని 10 మంది రావట్లేదంటే కారణం ఏంటండి? వాళ్ళందరూ ఉద్యోగస్తులని కాదు, అక్కడ ఎవరి పనిలో వాళ్ళు పోతున్నారు. మరి దీంతో మనకేందో చెదిరి సచ్చేదిలే అనేటువంటి ఆలోచనతో నిర్లిప్తంగా ఉండడం వల్ల ఇవాళ మిగతా సమాజం, బహుజన సమాజం కానీ, వర్గవర్ణ సమాజం కానీ, ఇవాళ సోషల్ మీడియా కూడా చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ సోషల్ మీడియాలో మాదిగ ఉద్యమకారులు రోడ్ల మీదకి దండోపదండాలుగా తరలి వస్తున్నారు. మాలలు పిలుపునియంగానే పట్టుమని 10 మంది రావట్లే. పలసన కాదా? మరి జనం ఎలా వస్తారు? వాళ్ళని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండు? బోధించు, సమీకరించు, పోరాడు అన్నాడు. ఏడ బోధిస్తుర్రు, ఏడ పోరాడుతుర్రు? ఎక్కడ? పల్లెలకు కదా మనం పోవాల్సింది, గ్రామాల ప్రాంతాలకు కదా పోవాల్సింది. ఒక ఆయన మెసేజ్ పెడితే మీటింగ్ ఉంది రండి, ఎట్లొస్తారండి? ఇది కాదు ఉద్యమాన్ని. ఎవరైతే ఇప్పటి వరకు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా లబ్ధి పొందినటువంటి మాలలు కావచ్చు, మాదిగలు కావచ్చు, ఇక దీన్ని ఎవరు ఆపరలు? ఏబిసిడి వర్గీకరణ అంటే దాన్ని ఎవరు ఆపరలు? అది దానిపైన అది చేసుకోపోతుంది. చట్టం తన పని తాను చేసుకుపోయినట్టుగా వచ్చేవాడికి వస్తాయి, పోయేవాడికి పోతాయి. అర్హత ఉన్నవాడందరికీ ఉద్యోగాలు వస్తాయి. అర్హత లేనివాడు దూరంగానే ఉంటాడు. కానీ నేను మళ్ళొక్కసారి ఇటు మాలలకు, ఇటు మాదిగలకు, రెల్లీలకు, ఎరకలకు, యానాదులకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వీరందరికీ కూడా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను నా యూట్యూబ్ ద్వారా. మనమందరం ఈ యొక్క రాజ్యాధికారం వైపు పయనిద్దాం. ఈ రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దాం. అలా అడుగులు వేయాలంటే చదువుకున్న ఎస్సీ, చదువుకున్న బీసీ, చదువుకున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ ప్రతి ఒక్కరు కూడా గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాల్సిందే. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని చెప్పాల్సిందే. అంబేద్కర్ ఇజాన్ని ఎడ్యుకేట్ చేయాల్సిందే. వాట్ అబౌట్ అంబేద్కర్ ఏం కోరుకున్నారు, ఇవాళ మనం ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఎవరు అనేటటువంటిది చెప్పాలి. అంబేద్కర్ కనుమరుగైపోతున్నాడు. ఇప్పటికే అంబేద్కర్ ఒక ఉత్సవ విగ్రహంగా మెలిగిపోయినాడు. అసలు అంబేద్కర్ అంటే ఎవరు అని మాలడు మాదిగలే అడిగేటటువంటి ఒక ఐఏఎస్ కొడుకు, ఒక ఐపీఎస్ కొడుకు, ఒక డాక్టర్ కొడుకే ఈ విగ్రహం ఎవరిది నానా అని అడిగే పరిస్థితి వస్తుందంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి మిత్రులారా. కాబట్టి అంబేద్కర్ గారిని మీ పిల్లలకు పరిచయం చేయండి. ఇవాళ నేనంటున్నా ప్రతి ఒక్క ఎస్సీ, ఇటు మాదిగ ఉద్యోగి కానీ, మాల ఉద్యోగి కానీ ఉద్యోగాలు చేసి 4 పైసలు సంపాదించుకొని సూటు బూటు, కారు, బంగ్లా వచ్చిన తర్వాత ఈ సమాజాన్ని వదిలేస్తున్నారు, ఈ కులాన్ని వదిలేస్తున్నారు, త్యజిస్తున్నారు. ఒక ఆయన క్రిస్టియన్, గౌరవ మర్యాదల కొరకు పో, కానీ జాతిని వదిలేయకు. ఒక ఆయన బ్రాహ్మణులాగానే వేషాలు వేసుకొని బ్రాహ్మణుడిగా వేషం మార్చుకుంటున్నాడు. ఆయన నేను దళితుని కాదు, నేను బ్రాహ్మణుని, అగ్రవర్ణాన్ని సృష్టించుకోవడం విధంగా తయారవుతున్నాడు. అది కాదు. నువ్వు వేషం మార్చుకో, ఏదైనా మార్చుకో, కానీ జాతిని మాత్రం మర్చిపోకు. నువ్వు వేషం మార్చినా, భాష మార్చినా, ప్రాంతం మార్చినా, కానీ ఏ ప్రాంతంలో ఉన్నా నీ యొక్క జాతిని మరవద్దు. జాతిని మరవకుండా మనమందరం కూడా మరి ప్రతి ఎవరైనా మాదిగలు కావచ్చు, మాలలు కావచ్చు, ఇవాళ ఒక ఎస్ఐ ఉన్నాడు, ఒక మాల ఎస్ఐ కావచ్చు, ఒక మాదిగ ఎస్ఐ కావచ్చు, ఒక మాల ఐఏఎస్ కావచ్చు, ఒక మాదిగ ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చు.
నీ జాతికి అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా కల్పించండి. మనం అంబేద్కర్ చెప్పింది అదే. అలాంటి అవకాశాలను కల్పించాలి. రాజకీయ నాయకులైనా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా తమ యొక్క జాతిని ఇవాళ 3% ఉన్నటువంటి రెడ్లు ఇవాళ రాజ్యాధికారంతో ఏ పదవిలో చూసినా ప్రతి దాంట్లో ఒక్కొక్కరికి 7-8 శాఖల్ని కేటాయిస్తూ అగ్రవర్ణాల వరకు పెద్ద పీటలు ఇస్తున్నారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేరా? మాలలు మాదిగలు ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ కన్నా చీఫ్ సెక్రటరీగా ఉన్నారా? ఏ డిపార్ట్మెంట్ కన్నా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్గా ఉన్నారా? మరి ఎందుకు ఆ వైపు పోరాటాలు ఎందుకు చేయట్లే? ఇంతసేపు ఒక వర్గీకరణేనా? ఇక వేరే మార్గాలు లేవా? నిధులు లేవా? నిధులు ఎక్కడ పోతున్నాయి? ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎడిపోతున్నాయి, ఎస్సీ సప్లాన్ నిధులు ఎడిపోతున్నాయి. వీటి మీద ఎవరు ప్రశ్నించట్లే. అంటే ఇక్కడ ఏం లేదు. దీని ఒకదాన్ని బూచిని చూపి ఈ రాజకీయ పార్టీలు ఏంటి అంటే ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ బూచి చూపి అంటే దళిత వర్గాలు ఏకం కాకుండా ఉండి మన కాన్సన్ట్రేషన్ పక్కకు మలిపి ఎప్పుడు కూడా ఆ సీఎం సీటు వైపు మనం చూడొద్దు, కన్నెత్తి కూడా చూడొద్దు. సీఎం సీటునే కాదు ఏ సీట్ని కూడా చూడొద్దు అనేదే వాళ్ళ యొక్క దూరాలోచన. మనమేం దురాలోచన అనుకుంటాం కానీ వాళ్ళది దూరాలోచన. కాబట్టి ఈ యొక్క మనం దురాలోచనను మర్చిపోయి మనం కూడా దూరాలోచన చేయాలి, రాజ్యాధికారం వైపు పయనించాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో ఆ వైపు చదువుకున్న జ్ఞానవంతులైన మనం కొట్లాడి బలిదానాలు చేసి ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో, అరే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో అమరులైనటువంటి అమరవీరులు ఎవరు? మాలమాదిగలే కాదా? అత్యధికంగా మరణించింది ఎవరు? మాలమాదిగలే కాదా? అట్లనే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్నామో వచ్చిన ప్రత్యేక రాష్ట్రంలో, ప్రత్యేక స్వరాష్ట్రంలో మనమే రాజ్యాన్ని ఏలుకోవాలంటే, మనం రాజ్యాధికారం వైపు పయనించాలంటే మనం పల్లెలకు ప్రయాణం చేయాలి, పల్లెలకు పోవాల్సిందే, పల్లెల్లో మన జాతిని మేలుకొల్పాల్సిందే, పల్లెలో మనం జాతిని మేలుకొల్పాలి, రాజ్యాధికారం వైపు పయనించే విధంగా మనం ప్రయత్నం చేయాలని చెబుతూ మరొకసారి మీరందరూ కూడా అంబేద్కర్ బహుజన కెరటాలు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భీమ్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.